టిక్టాక్ మొన్నటి వరకు ఇండియాలో మంచి క్రేజ్లో ఉన్న ఈ ప్లాట్ఫామ్ జూన్ 30న ఇండియాలో అఫీషియల్గా బ్యాన్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ బ్యాన్ మూమెంట్ మనతోనే ఆగకుండా ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలైన అమెరికా కూడా బ్యాన్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇంకా అందరూ టిక్టాక్ స్టోరీ అయిపోయిందని అనుకున్నారు. కానీ సడన్గా టిక్టాక్ మార్కెట్ని ఊరికే వదులుకోవడానికి ఇష్టపడక మామూలు కంపెనీస్ నుంచి పెద్ద పెద్ద బడా కంపెనీస్ వరకు అన్ని టిక్టాక్ మార్కెట్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. కానీ అసలు ఎందుకు పదుల సంఖ్యలో కంపెనీస్ టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాతే ఆ కంపెనీని కొనడానికి చూస్తున్నాయి? అలానే బ్యాన్ అయిన టిక్టాక్ని కొంటే వాళ్ళకు లాభమా నష్టమా? అలానే టిక్టాక్ అందుకు ఒప్పుకుంటుందా? లాంటి విషయాలను తెలుసుకునే ముందు హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్, మీరు చూస్తున్నారు ద సిక్స్త్ ఫ్యాక్ట్ ఛానల్. ముందుగా అసలు టిక్టాక్ గ్లోబల్గా కూడా ఏ దేశాల్లోనూ అలానే ఎందుకు బ్యాన్ చేశాయో చూద్దాం. ఫ్యాక్ట్ 1, రియల్ రీజన్ బిహైండ్ బ్యానింగ్ టిక్టాక్ గ్లోబల్లీ. టిక్టాక్ ఇండియాలో బ్యాన్ అవ్వడానికి మెయిన్ రీజన్ డేటా బ్రీచింగ్తో పాటు ఇండియా చైనాకి బోర్డర్లో జరిగిన క్లాషెస్ కూడా ఒక రీజనే అని మనం ఇండైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ ఇండియాలో బ్యాన్ చేసిన వెంటనే గ్లోబల్గా కూడా టిక్టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అని మనం చెప్పొచ్చు. అందుకే గ్లోబల్గా చాలా దేశాల్లో టిక్టాక్ని బ్యాన్ చేయడానికి ఆ దేశ గవర్నమెంట్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇంకా ఆ కంట్రీస్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ అయిన అమెరికా కూడా ఉంది. అమెరికా, ఇండియా రెండు టిక్టాక్ని బ్యాన్ చేయడానికి మేజర్ రీజన్ చైనా. అవును, అమెరికాకి చైనాకి 2018 నుంచి ట్రేడ్ వార్ జరుగుతుంది. అంటే ఈ కంట్రీ ఆ కంట్రీ ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్లు హెవీగా వేయడం, అలానే ఇటువైపు ఉన్న కంట్రీ మేమేమైనా తక్కువ తిన్నామా అని వీళ్ళు కూడా వాళ్ళ ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ వేయడం అన్నమాట. ఇంకా అలానే చైనా కేవలం ఇండియాతోనే కాకుండా తన చుట్టూ ఉన్న దాదాపు 14 దేశాలతోనూ బార్డర్లో ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా ఈ 14 దేశాలకి అమెరికా బ్యాన్కి లింక్ ఏంటంటే వీటిలో మెజారిటీ కంట్రీస్ యూఎస్ యాలీస్ అనమాట. అంటే అమెరికాకి ఫ్రెండ్స్. సో అమెరికా టిక్టాక్ బ్యాన్ చేయడానికి ఈ రీజన్స్ ఉపయోగించుకుంటుందని అని మనం చెప్పొచ్చు. ఫ్యాక్ట్ 2, కంట్రీస్ విచ్ బ్యాన్ టిక్టాక్. ఇప్పటి వరకు ఇండియాతో స్టార్ట్ చేసిన తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, జపాన్, టర్కీ, ఇండోనేషియా, జపాన్, బంగ్లాదేశ్, ఆఖరికి చైనా బెస్ట్ ఫ్రెండ్ అయిన పాకిస్తాన్ కూడా టిక్టాక్ని బ్యాన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇందులో కొన్ని దేశాలు ఆల్రెడీ బ్యాన్ చేసేసాయి, ఇంకొన్ని బ్యాన్ చేయబోతున్నాయి. ఈ పై ఉన్న దేశాల్లో మేజర్గా అమెరికన్ యాలీసే. కాబట్టి అమెరికా స్టార్ట్ చేస్తే వీళ్ళు కూడా స్టార్ట్ చేయడానికి ఫిక్స్ అయిపోతారు. ఫ్యాక్ట్ 3, టిక్టాక్ అక్విజిషన్ రేస్. టిక్టాక్ బ్యాన్ అవ్వకముందు వాళ్ళ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి కానీ లేదా వేరే వేరే కంపెనీస్ నుంచి కానీ టిక్టాక్లో షేర్స్ కొనడానికి ముందుకొచ్చేవారు. జనరల్గా ఏ ఎదుగుదల కంపెనీకైనా ఇన్వెస్ట్మెంట్స్ రావడం నార్మలే. కానీ కొన్నాళ్ళ తర్వాత టిక్టాక్ని గ్లోబల్గా చాలా దేశాలలో బ్యాన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాంటప్పుడు జనరల్గా ఇంకా ఈ కంపెనీ పని అయిపోయిందని చెప్పి చాలామంది ఆల్రెడీ షేర్స్ కొన్న వాళ్ళు ఎలానో ఒకలాగా వాళ్ళ షేర్స్ని అమ్మేసి వెనక్కి వెళ్ళిపోతారు. అలానే ఇంకా ఏ కంపెనీస్ కూడా ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేయరు. ఇదంతా జనరల్గా చాలా కంపెనీస్కి జరుగుతూనే ఉన్నాయి. కానీ టిక్టాక్ విషయంలో అలా కాదు. ఎప్పుడైతే టిక్టాక్ బ్యాన్ అయిపోతుంది లేదా బ్యాన్ అయిపోయింది అని తెలిసిందో చాలా కంపెనీస్ రివర్స్గా టిక్టాక్ని పూర్తిగా కానీ లేదా వాళ్ళ కంట్రీస్ వరకు సంబంధించిన మార్కెట్ ఆపరేషన్స్ కానీ కొనడానికి ముందుకు వస్తున్నాయి. ఇలా చిన్న కంపెనీస్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ అయిన మైక్రోసాఫ్ట్, గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ వంటి కంపెనీస్ ఉన్నాయి. అయితే టిక్టాక్కి ఇలా కాలం కలిసొచ్చే ఆఫర్స్ బ్యాన్ అయిన తర్వాతే ఎలా వస్తున్నాయి అంటారా? దానికి కారణం యూజర్ బేస్. అవును, టిక్టాక్కి వరల్డ్ వైడ్గా 800 మిలియన్ మంది యూజర్స్ ఉన్నారు. అందులో 79 మిలియన్ మంది ఇండియా నుంచే ఉన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీస్ మొత్తం టిక్టాక్ అయినా లేదా వాళ్ళ కంట్రీస్ వరకు అయినా టిక్టాక్ ఆపరేషన్స్ని కొనడానికి చూస్తున్నారు. ఫ్యాక్ట్ 4, కంపెనీస్ విచ్ ఆర్ విల్లింగ్ టు బై టిక్టాక్. టిక్టాక్ని బ్యాన్ చేయడంలో అమెరికా ఫైనల్ స్టేజ్లో ఉంది. కానీ ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్
టిక్టాక్ ఆ దేశంలో బ్యాన్ అవ్వకుండా ఒక సొల్యూషన్ కూడా చెప్పి సెప్టెంబర్ 15 వరకు అందుకు టైం కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ సొల్యూషన్ ఏంటంటే అక్విజిషన్. అవును, టిక్టాక్ని సెప్టెంబర్ 15వ తారీఖులోగా ఏదైనా అమెరికన్ కంపెనీ అక్వైర్ చేసుకుంటే ఆ దేశంలో టిక్టాక్ని బ్యాన్ చేయడం ఆపేస్తారు లేదా కంప్లీట్ బ్యాన్ చేస్తారు. సో అందుకే టిక్టాక్ని కొనడానికి రేస్లో అమెరికన్ కంపెనీసే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్, గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్, ఒరాకిల్, ట్విట్టర్ ఎసెట్రా కంపెనీస్ ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన ఇండియా నుంచి కూడా టిక్టాక్ ఇండియా ఆపరేషన్స్ని కొనడానికి ఒక కంపెనీ చూస్తుంది. ఆ కంపెనీ ఇంకేదో కాదు, మన రిలయన్స్ జియోనే. అవును, దాదాపు $5 బిలియన్ టిక్టాక్ ఒక ఇండియా ఆపరేషన్స్ని కొనడానికి రిలయన్స్ జియో టిక్టాక్తో మాట్లాడుతుంది. ఫ్యాక్ట్ 5, ప్రాఫిట్ ఆర్ లాస్. టిక్టాక్ని చాలా దేశాలలో బ్యాన్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు టిక్టాక్ని కొంటే ప్రాఫిట్ ఏంటి అని డౌట్ మీకు ఉండొచ్చు. యాక్చువల్గా ఏ కంపెనీ అయినా మంచి రైజ్లో ఉన్నప్పుడు ఆ కంపెనీని అమ్ముకోవడానికి ఓనర్స్ మ్యాక్సిమం ఒప్పుకోరు. కానీ ఇప్పుడు గ్లోబల్గా బ్యాన్ అవుతుంది కాబట్టి టిక్టాక్కి తప్పదు. ఈ సిచ్యువేషనే చాలా కంపెనీస్కి కలిసి వచ్చింది. ఎందుకు అంటే ఇలాంటి టైంలో టిక్టాక్ బ్యాన్ అయిన దేశాలలో తన మార్కెట్ని అమ్ముకోవడమే తప్ప వేరే ఆప్షన్ లేదు. సో ఇక కంపెనీస్ బ్యాన్ అయిన మార్కెట్ ఆపరేషన్స్ని పూర్తిగా టిక్టాక్ నుంచి తీసుకోవచ్చు. ఇంకా ఆ కొన్న కంపెనీ యూజర్ డేటాని తన దేశంలోనే స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలానే వాళ్ళ దేశానికి చెందిన కంపెనీయే కాబట్టి ఆ దేశ గవర్నమెంట్ కూడా టిక్టాక్ మీద మళ్ళీ బ్యాన్ తీసేయచ్చు. ప్లస్ బ్యాన్ తీసేసిన తర్వాత యూజర్ బేస్ మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఇలా కూడా ఆ టిక్టాక్ని కొన్న కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. అలానే టిక్టాక్ని కొనుక్కున్న కంపెనీస్కి వాళ్ళ మార్కెటింగ్ కూడా ఈ ప్లాట్ఫామ్ యూజర్ బేస్ని ఫుల్ ఫ్లెజ్డ్గా యూజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో అందుకే టిక్టాక్ని కొనడానికి చాలా కంపెనీస్ ప్రయత్నిస్తున్నాయి. ఫ్యాక్ట్ 6, అసలు టిక్టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ టిక్టాక్ని అమ్ముకోవడానికి ఒప్పుకుంటుందా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టిక్టాక్ తన సొంతంగా మళ్ళీ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీ టిక్టాక్ని కొనుక్కొని యూజర్ డేటాని ఆ కంట్రీలోనే ఉంచుతున్నాం అని క్లియర్ అయ్యాకే మళ్ళీ అన్ని కంట్రీస్ వాళ్ళ మార్కెట్లోకి టిక్టాక్ని మళ్ళీ రిలీజ్ చేయొచ్చు. ఇంకా టిక్టాక్ బ్యాన్ అయిపోయిన దేశాలలో తన షేర్స్ని ఎవరికైనా అమ్మకుండా వదిలేసినా తనకి లాస్ కాబట్టి ఖచ్చితంగా బ్యాన్ అయిన కంట్రీస్లో టిక్టాక్ మార్కెట్ని బైట్ డాన్స్ అమ్మేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్.